తాటి ఈతవనం దగ్ధమైన ఘటన హుస్నాబాద్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పొట్లపల్లి వెళ్లే దారిలో గల హుస్నాబాద్ పట్టణంలో కల్లు గీత కార్మికుల సంఘానికి చెందిన తాటి ఈతవనంలో దాదాపు 20 ఏళ్ల వయసున్న 1000 వరకు చెట్లు పక్కనే ఉన్నటువంటి సరిహద్దు రైతులు నిప్పంటించారు. నిప్పంటించడం వల్ల తాటి ఈతవనం మొత్తం కాలిపోయి దగ్ధమైంది. గీత కార్మికులకు న్యాయం చేయాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పచ్చిమట్ల రవీందర్ డిమాండ్ చేశారు. బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రంగు సంపత్ గౌడ్ దగ్ధమైన తాటి ఈతవనాన్ని సందర్శించి గీత కార్మికులకు వారి సొంత భూమికి ఫెన్సింగ్ చేసుకున్నట కొరకు ఆర్థిక సహాయం అందచేయాలని కోరారు. దగ్ధమైన స్థలంలోని తాటి ఈత ఖర్జూర గిరక జీలుగా విత్తనాలిచ్చి ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా దగ్ధం చేసిన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వేల్పుల రాజు గౌడ్, సంఘం నాయకులు తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్, కోయిడా శ్రీనివాస్ గౌడ్, పాకాల సమ్మయ్య గౌడ్, పచ్చిమట్ల పెద్ద రవి, పూదరి శ్రీనివాస్, పూదరి రవీందర్ గౌడ్, పూదరి కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మా సొంత భూమిలో 758, 59, 61 సర్వే నంబర్లో గల 10 ఎకరాల విస్తీర్ణం గల భూమిలో మేము గత 20-25 ఏళ్ళ నుంచి తాటి చెట్లు ఈత చెట్లు పెంచుకోవడం జరుగుతుంది. పక్కపొంటి సరిహద్దులో ఉన్న వ్యవసాయదారులు వాళ్ళు మేము లేని టైంలో వాళ్ళు అంటిపెట్టి మా తాళ్ళు ఈదులు ఇక్కడ దానం చేయడం జరిగింది. తెల్లారైతే తాటి చెట్లు ఈత చెట్ల మీద ఆధారపడే గీతా కార్మికులు హుస్నాబాద్ పట్టణంలో దాదాపు 250 మంది గీతా కార్మికులు ఉన్నారు. వాళ్ళ జీవనోపాధిని ఇక్కడ ఉన్న సరిహద్దు రైతులు ఇవాళ వాళ్ళకు చాలా తీవ్రంగా నష్టం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మీ ఎక్సైజ్ శాఖకు కూడా మొన్న ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఇటు విషయంలో ఎక్సైజ్ శాఖ విచారణ జరిపి గీతా కార్మికులకు న్యాయం చేయాలి. వాళ్ళ మీద పక్కపొట్టు ఉన్న సరిహద్దు ఎవరైతే రైతులు ఉన్నారో అంటిపెట్టిరో విచారణలో భాగంగా విచారణ జరిపి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇంకొకసారి ఇటువంటి చర్యలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గీతా కార్మికులను కూడా ఈ సందర్భంగా ఆర్థికంగా ఆదుకోవాలి. వాళ్ళు 1 సంవత్సరం రాక ఈదులు గీయకుండా చెట్లు గీయకుండా కాలబెట్టడం వల్ల వృత్తికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గీతా కార్మికులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మేము తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం పక్షాన కోరడం జరుగుతుంది.